హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు, వందనాలు తెలియజేసుకుంటా ఉన్నానండి. మరి ఉదయకాల సమయంలో మనందరం కలిసి దేవుని ఆరాధన చేద్దామా? ఆన్లైన్ ద్వారా చూస్తున్న మీ అందరికీ శుభాలు. దూర ప్రాంతాల నుంచి మరి దేవుని గణపరుస్తూ దేవుని యొక్క సన్నిధిని ప్రేమిస్తున్న బిడ్డలకు మీ అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ సమయంలో ప్రార్థన చేసుకొని మనం ఆరాధనకు వెళ్ళిపోదాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో నీ సన్నిధిని ప్రేమించి నిన్ను గౌరవించిన బిడ్డలు ప్రభా, అయ్యా దూర ప్రాంతాల్లో ఉండి ప్రభా, ఈ సమయాన్ని కేటాయించుకొని ప్రభా, ఉదయకాల సమయంలో నీ సన్నిధి కొరకు వెదికే బిడ్డల్ని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా, బలపరచండి ప్రభా, వారికున్న ప్రతి పరిస్థితుల నుంచి విడుదల చేయమని అడుగుతా ఉన్నా ప్రభా. గొప్ప కార్యాలు జరిగించమని నాజరేయుడును సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామం పేరిట ఈ ఆరాధన సమర్పిస్తా ఉన్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. అభిషేకం దిగుతుంది, అగ్ని జ్వాలలు వీస్తున్నాయి, శక్తి గాల మహాగాలి, జనములు లేవాలి, ఉజ్జీవం రావాలి, ఆత్మా మహాగాలి. చెప్దామా అందరము కలిసి? అభిషేకం దిగుతుంది, అగ్ని జ్వాలలు వీస్తున్నాయి, శక్తి గాల మహాగాలి, జనములు లేవాలి, ఉజ్జీవం రావాలి, ఆత్మా మహాగాలి. ఇస్తుంది వీస్తుంది ఆత్మా గాలి, ఇస్తుంది అగ్నిసుడి గాలి, ఇస్తుంది వీస్తుంది ఆత్మా గాలి, ఇస్తుంది అగ్నిసుడి గాలి. అగ్ని నాలుకలు దిగుచున్నాయి, ఇక్కడ నూతన శక్తి పొంగుచున్నది. అగ్ని నాలుకలు దిగుతున్నాయి, ఇక్కడ నూతన శక్తి పొంగుచున్నది. అద్భుతం జరుగుచున్నది, దయ్యాలు పరిగెడుచున్నవి. అద్భుతం జరుగుచున్నది, దయ్యాలు పరిగెడుచున్నాయి. ఇస్తుంది వీస్తుంది ఆత్మా గాలి, ఇస్తుంది అగ్నిసుడి గాలి, ఇస్తుంది వీస్తుంది ఆత్మా గాలి, ఇస్తుంది అగ్నిసుడి గాలి. ఏలియా శక్తి దిగుచున్నది, ఇక్కడ ఎలీషా శక్తి పెరుగుచున్నది. ఏలియా శక్తి దిగుచున్నది, ఇక్కడ ఎలీషా శక్తి పెరుగుచున్నది. రెట్టింపు శక్తి అది యేసుని శక్తి, రెట్టింపు శక్తి యేసుని శక్తి. ఇస్తుంది వీస్తుంది ఆత్మా గాలి, ఇస్తుంది అగ్నిసుడి గాలి, ఇస్తుంది వీస్తుంది ఆత్మా గాలి, ఇస్తుంది అగ్నిసుడి గాలి. ఎర్ర సముద్రము చీల్చాడే, ఇక్కడ ద్వయధ్వని ఏకముగా వచ్చుచున్నది. ఎర్ర సముద్రము చీల్చాడే, ఇక్కడ ద్వయధ్వని ఏకముగా వచ్చుచున్నది. ఆకాశం తెరవబడింది, వాక్యము ధ్వనిస్తున్నది. ఆమేన్. ఆకాశం తెరవబడింది, వాక్యము ధ్వనిస్తున్నది. ఇస్తుంది వేస్తుంది ఆత్మా గాలి, ఇస్తుంది అగ్నిసుడి గాలి, ఇస్తుంది వేస్తుంది ఆత్మా గాలి, ఇస్తుంది అగ్నిసుడి గాలి, ఇస్తుంది వేస్తుంది ఆత్మా గాలి, ఇస్తుంది అగ్నిసుడి గాలి. ఆత్మా శక్తి వేస్తున్నది, ఎండిన ఎముకలు అన్నీయు కలియుచున్నవి. ఆత్మా గాలి వీస్తున్నది, ఎండిన ఎముకలు అన్నీయు కలియుచున్నవి. ఉన్నత శక్తి అద్భుతం చేయుచున్నది, ఉన్నత శక్తి ఇది అద్భుతం చేయుచున్నది. ఇస్తుంది వేస్తుంది ఆత్మా గాలి, ఇస్తుంది అగ్నిసుడి గాలి, ఇస్తుంది వీస్తుంది ఆత్మా గాలి, ఇస్తుంది అగ్నిసుడి గాలి, ఇస్తుంది వీస్తుంది ఆత్మ గాలి.
గాలి ఇస్తుంది అగ్ని సుడిగాలి. అభిషేకం దిగుతుంది అగ్ని జ్వాలలు వీస్తున్న శక్తి గల మహగాలి. జనములు లేవాలి జీవం రావాలి ఆత్మ మహగాలి. అభిషేకం దిగుతుంది అగ్ని జ్వాలలు వీస్తున్న శక్తి గల మహగాలి. జనములు లేవాలి ఉజ్జీవం రావాలి ఆత్మ మహగాలి. అభిషేకం దిగుతుంది అగ్ని జ్వాలలు వీస్తున్న శక్తి గల మహగాలి. జనములు లేవాలి ఉజ్జీవం రావాలి ఆత్మ మహగాలి. ఇస్తుంది వీస్తుంది ఆత్మ గాలి ఇస్తుంది అగ్ని సుడిగాలి. 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 ఇస్తుంది అగ్ని సుడిగాలి. జనములు లేవాలి ఉజ్జీవం రావాలి ఆత్మ మహగాలి. అభిషేకం దిగుతుంది అగ్ని జ్వాలలు వీస్తున్న శక్తి గల మహగాలి. జనములు లేవాలి ఉజ్జీవం రావాలి ఆత్మ మహగాలి. వీస్తుంది వీస్తుంది ఆత్మ గాలి వీస్తుంది అగ్ని సుడిగాలి. ఇస్తుంది వీస్తుంది ఆత్మ గాలి వీస్తుంది అగ్ని సుడిగాలి. వీస్తుంది అగ్ని సుడిగాలి. అయ్యా వందనాలు అయ్యా వందనాలు అయ్యా వందనాలు నీకే. అయ్యా వందనాలు అయ్యా వందనాలు అయ్యా వందనాలు నీకే. మృతతుల్యమైన శారా గర్భమును జీవింపజేసిన నీకే. మృతతుల్యమైన శారా గర్భమును జీవింపజేసిన నీకే. కోల్పోలేదయ్యా జీవితం నిన్నే చూడగా జరిగిస్తావయ్యా కార్యములు ఆశ్చర్యరీతిగా. ఆగిపోవచ్చయ్యా జీవితం ఎన్నో దినములు అయినా నీవిస్తావయ్యా వాగ్దాన ఫలములు. అయ్యా వందనాలు అయ్యా వందనాలు అయ్యా వందనాలు నీకే. అయ్యా వందనాలు యేసయ్యా వందనాలు యేసయ్యా వందనాలు నీకే. అవమానమెదురైనా అబ్రహాము బ్రతుకులో నిరీక్షనిచ్చిన నీకే. నమ్మదగిన దేవుడని నీ వైపు చూచుటకు నిరీక్షనిచ్చిన నీకే.
కోల్పోలేదయ్యా జీవితం నిన్నే చూడగా, జరిగిస్తావయ్యా కార్యములు ఆచార్యరీతిగా. ఆగిపోవచ్చయ్యా జీవితం ఎన్నో దినములు, అయినా నీవిస్తావయ్యా వాగ్దాన ఫలములు. అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే యేసయ్యా. అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే. అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే. యేసయ్యా నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నా. ఉదయకాల సమయం దేవా నీ ప్రియబిడ్డలైన మేము ప్రభా, అయ్యా అనేక మార్లు నాయన మేము కృంగిపోయామేమో అయ్యా. మృతతుల్యమైపోయిన మా బ్రతుకులను బట్టి, మా జీవితాలను బట్టి, మా జీవితంలో జరిగిన కార్యములను బట్టి అనేక సార్లు కృంగిపోయామేమో. కానీ ప్రభా నీ వాక్యం సెలవిస్తుంది, నీ మాట సెలవిస్తూ ఉంది ప్రభా. అయ్యా నాయన నీవు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము నాయన ఏ విధంగా నిలబెట్టగలిగావు ప్రభా, అంత శక్తివంతుడు అయిన దేవుడు ప్రభా, నేడును మమ్మల్ని నిలబెట్టగలిగిన దేవుడు అని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామంలో ఈ ఆరాధన సమర్పించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. మరి ఈ సమయంలో దేవుని యొక్క మాట మనం చదువుకుందాం. 37వ కీర్తన భాగమును మనం ధ్యానించుకుందామండి ఉదయకాల సమయంలో. ఇందులోంచి దేవుని మాట మరి ఒక స్పెషల్ వర్డ్ దేవుడు మీతో మాట్లాడబోతా ఉన్నాడు, నాతో మాట్లాడబోతా ఉన్నాడు. బహు జాగ్రత్త కలిగి మాటలు నేను చదువుతుండగా వాటిని మనం ధ్యానిద్దాం. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకుము, దుష్కార్యములు చేయవారిని చూసి మత్సరపడకుము. వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలనే వాడిపోవుదురు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన మీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లు వారిని చూసి వ్యసన పడకుము, దురాలోచనలు నెరవేర్చుకొని వారిని చూసి వ్యసన పడకుము. కోపము మానుము, ఆగ్రహమును విడిచిపెట్టుము, వ్యసన పడకుము, అది కీడుకే కారణము. కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకొని వారు దేశమును స్వతంత్రించుకొందురు. ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు, వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించిన వారు కనబడకపోవుదురు. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, క్షేమము కలిగి సుఖించెదరు. భక్తిహీనులు నీతిమంతుల మీదను దురాలోచన చేయుదురు, వారిని చూచి పండ్లు కొరుకుదురు. వారి కాలం వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. దీనులను దరిద్రులను పడద్రోయుటకై యథార్థంగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు. వారి కత్తి వారి హృదయములోనే దూరును, వారి విండ్లు విరవబడును. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సముద్రతి కంటే అది
శ్రేష్టము. భక్తిహీనుల బాహువులు విరువబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. ఆపత్కాలమందు వారు సిగ్గునొందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. భక్తిహీనులు నశించిపోదురు, యెహోవా విరోధుల మేత భూముల సొగసును పోలియుందురు. అది కనబడకపోవునట్లు వారు పొగవలే కనబడకపోవుదురు. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు. యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు, ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించును. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేకయుండడు. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూసి ఉండలేదు. దినమెల్ల వారు దయాళులై అప్పు ఇచ్చుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదించబడుదురు. కీడు చేయటం మాని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. ఎలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు, వారెన్నటికెన్నటికి కాపాడబడుదురు అని. భక్తిహీనుల సంతానము నిర్మూలమగును, నీతిమంతుల భూమిని స్వతంత్రించుకొందురు, వారు దానిలో నిత్యము నివసించెదరు. నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వసించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. వారి దేవుని ధర్మశాస్త్రం వారి హృదయంలో నుండి, వారి అడుగులు జారవు. భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని సంపజూతురు. వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు, వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచి ఉంటిని, అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లి ఉండెను. అయినను ఒకడు దారిని పోయి చూడగా వాడు లేకపోవును, నేను వెదికితిని గాని వాడు కనబడకపోయాను. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము, సమాధానపరచు వారి సంతతిని నిలుచును గాని ఒకడైనా నిలవకుండా అపరాధులు నశించుదురు. భక్తిహీనుల సంతతి నిర్మూలమగుదును. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణు వచ్చున్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతుల నుండి వారిని విడిపించి రక్షించును. హల్లెలూయా. ఇది చాలా అద్భుతమైన అధ్యాయం. ఇందులో సారాంశం మనం చూసినట్లయితే గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇందులో చాలా క్లియర్గా ఒక మాట మనకు పదే పదే కనిపిస్తూ ఉంది. యెహోవా ఆశీర్వాదం పొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట. అంటే దేవుని యందు నమ్మిక ఉంచాలి. భక్తిహీనతను విడిచిపెట్టి దేవుని పట్ల నమ్మకం ఉంచినప్పుడు దేవుడు ఏం చేయబోతా ఉన్నాడు తెలిసిన, వారిని అద్భుత రీతిగా దేవుడు యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించము. 3వ మాటలో. తర్వాత 4వ మాట, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. దేవుని బట్టి నువ్వు సంతోషించడం నేర్చుకో. ఇది అవ్వట్లేదు, ఇది జరగట్లేదు, నాకు ఇలా ఉంటే బాగుండు, నాకు అలా జరిగితే బాగుండు, అదిగో పక్కనింటి వాళ్ళకి బాగుంది, నా పరిస్థితి ఏంటి ఇలా ఉంది, ఇలా ఆలోచించ. అది భక్తిహీనుడు ఆలోచించే ఆలోచన. ఈరోజు నువ్వు నీతిమంతునిగా దేవుని బిడ్డగా నువ్వేం మాట్లాడాలి తెలిసిన, దేవుని యొక్క ప్రకటన నువ్వు చేయగలగాలి. అందుకని యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన మీ హృదయ వాంఛలను తీర్చును. నీతి మార్గమును యెహోవా కొరకు అప్పగించుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యములను నెరవేర్చును. ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వం వెల్లడిపరచును. యెహోవా ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకును. తన మార్గమును వర్ధిల్లు వారిని చూసి వ్యసన పడకము, దురాలోచనలు చేసుకున్న వారిని చూసి వ్యసన పడకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరిని చూసి నువ్వు వ్యసన పడమాక. దేవుడు నీకు ఇవ్వాల్సింది నీకు చేస్తాడు. నీ కాలంలో నీ టైం వచ్చినాక దేవుడు నిన్ను ఖచ్చితంగా ఇచ్చేస్తాడు. నీతిమంతుడిగా ఎలా ఉండాలంటే, నీతిమంతుడు ఇంకో చోట రాయబడింది, కీర్తకారుడు చెప్తా ఉన్నాడు, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడంట. హల్లెలూయా. ఎందుకు ధైర్యంగా ఉంటాడు? నీతిమంతుడు సింహంతో ఎందుకు పోలుస్తూ ఉన్నాడు తెలిసిన, ఆ రాజు, అడవికి రాజు సింహం ఒకసారి గాండ్రించగానే అన్నీ ఒక్కసారి అలర్ట్ అయిపోతాయి అన్నమాట.
దానికి ఆహారం కావాలని ఎవరైనా తెచ్చిస్తే బాగుండు, అదిగో నక్కకి మంచి ఆహారం దొరికింది, అదిగో ఉడతకి మంచి ఆహారం దొరికింది, అదిగో కుందేలుకి మంచి ఆహారం దొరికింది, నాకే ఏ ఆహారం లేదని అనుకుంటుందా సింహం ఎప్పుడైనా? అది ఒక్కసారి బయటకు వచ్చిందంటే ఏది దాని ముందు కంటి ముందు కనిపిస్తుంది అది ఆహారం అయిపోద్ది అంతే. అందుకనే నీతిమంతుడు కూడా సింహము వలె ధైర్యముగా ఉండాలంట. హల్లెలూయా. అందుకని ఇక్కడ ఈ కీర్తనకారుడు ఏం చెప్తా ఉన్నాడు తెలిసిన, నేను బాల్యం నుంచి దేవుడు నాకు తెలుసు, నేను ముసలోడినయ్యాను ఇప్పుడు, కానీ నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తుకోవడం నేను చూడలేదంటా ఉన్నాడు. హల్లెలూయా. ఈ కీర్తనలోనే చివరిలో ఆ మాట ఉంది, చూశారు ఎంత అద్భుతమైన మాట. నీతిమంతుల పిల్లలంట భిక్షమెత్తుకోవడం ఆయన ఎప్పుడు చూడలేదంట. హల్లెలూయా. నేను ఈ మాట చదివినప్పుడు నాకు చాలా ధైర్యం అనిపించింది. 24 యెహోవా అతన్ని చేపట్టుకొని ఉన్నాడు కనుక అతడు నేలను పడినలు లేవలేకుండాను. 25 నేను చిన్నవాడనై ఉంటిని ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబొట్టు కానీ వారి సంతానం భిక్షమెత్తుడు కానీ నేను చూసి ఉండలేదు. హల్లెలూయా. దినమేల వారు దయాలు అప్పించుచుందురు, వారి సంతానం వారు ఆశీర్వదించబడదు. కీడు చేయటం మాని మేలు చేయప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. ఏం చేయాలంట? మనము వ్యసన పడకూడదు, మనము ప్రతిదానికి బాధపడకూడదు. చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు అక్కడ. చూడండి 7వ వచనంలో ఏముంది తెలుసునండి. 7వ వచనం ఒకసారి 7 నుంచి చదివితే, యెహోవా ఎదుట మౌనము గుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము, తన మార్గమును వర్ధిల్లు వారిని చూసి వ్యసన పడకు. దేని కొరకు? యెహోవా కొరకు కనిపెట్టుకొని మౌనంగా ఉండాలంట. వర్ధిల్లు వారు, తన మార్గమును వర్ధిల్లు వారిని చూసి నువ్వు వ్యసన పడకూడదు. ఫస్ట్ మౌనంగా ఉండాలి, దేవుని మీద కనిపెట్టుకొని ఉండాలి. మౌనంగా ఉండి దేవుని మీద కనిపెట్టుకొని ఉండాలి. తర్వాత వ్యసన పడకూడదు. దురాలోచనలు నెరవేర్చుకుని వారిని చూసి వ్యసన పడకుము. చాలా క్లియర్గా వ్యసన పడకుము, వ్యసన పడకు. వాళ్ళని చూసి నువ్వు అస్సలు ఇబ్బంది పడమాక. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణము. చాలా క్లియర్గా గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. నీతిమంతులు అంటే భక్తి కలిగిన వారికి ఉండకూడని వేడి తెలిసిన మొట్టమొదట వ్యసన పడకూడదు. ఎందుకంటే నీకు ప్రొవిజన్ దేవుని యొద్ద నుంచి వస్తుంది, నీకు ఆధారం దేవుడు. ఎవరికో ఏదో జరిగిపోతుంది, వాళ్ళకి ఇలా అయిపోతుంది, వీళ్ళకి ఇలా అయిపోతుంది, వాళ్ళకి అవి జరుగుతూ ఉన్నాయి, నా జీవితంలో ఏంటి జరగట్లేదంటే నువ్వు ఇంకా భక్తిహీనుడిగా ఉన్నావేమో. భక్తిహీనుడు అలా ఆలోచిస్తాడు. నీతిమంతుడు ఎలా ఉంటాడంట? సింహం వలె ధైర్యంగా ఉంటాడంట. గమనించాలి. ఇక్కడ నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి తెలిసిన? మౌనంగా ఉండడం నేర్చుకోవాలి, దేవుని మీద కనిపెట్టుకోవడం, దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. ఎలాంటి పరిస్థితి వచ్చినా, అది ఎంత కష్టమైనా సరే నువ్వు గుర్తుపెట్టుకోవాలి, మౌనము కలిగి దేవుని మీద కనిపెట్టుకోవాలి. 7వ మాటలో చాలా క్లియర్గా ఉంది, యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. మౌనం గుండి ఆయన కొరకు కనిపెట్టుకోవడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఇది నువ్వు నేర్చుకుంటావు నీ జీవితంలో, మౌనం గుండి ఆయన కొరకు నువ్వు కనిపెట్టుకుంటావు, ఏమైతే తెలిసినా అద్భుత రీతిగా దేవుడు నీ జీవితంలో కార్యం చేయడం మొదలు పెడతాడు. హల్లెలూయా. ఇంకోటి ఏం చేయాలి తెలిసినా? అలా ఉండి కనిపెట్టుకుని వ్యసన పడకూడదంట. వారికి ఏం జరుగుతుంది, వీరికి ఏం జరుగుతున్నా, ఎదుటి వాళ్ళకి, ఇరుగు పొరుగుకి, నీ చుట్టాలు, నీ బంధువులకి ఏమి జరిగిపోతున్నా నీవు వ్యసన పడమాక. వ్యసన పడడం అంటే తెలుసు కదా, ఉడుకుపోతు స్వభావం. ఉడుకుపోతు స్వభావం ఉండకూడదు. అది ఆ మాట బైబిల్ వర్డ్ అలా ఉంది, కానీ మన వాడుక భాషలో చూస్తే ఉడుకుపోతు స్వభావం, ఏడుపు కొట్టు స్వభావం, ఇది నీకు ఉండకూడదు. దేవుని ప్రజలుగా, దేవుని బిడ్డలుగా నీ కాలంలో నీకు ఇవ్వాల్సిన దేవుడు చేస్తాడు. నీకు ప్రొవిజన్ దేవుని నుంచి వస్తుంది కదా, దేవుడు కదా నీ ఆధారము. అందుకనే మౌనంగుండు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము. నీవు ఆ పని చేయి చాలు, వ్యసన పడకూడదు. ఇంకోటి ఏంటి తెలిసినా? ఎవరిని చూసి వ్యసన పడకము. దురాలోచనలు నెరవేర్చుకుని వారిని చూసి, చెడ్డ ఆలోచనలు చేసుకుంటూ ఉంటారు నీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు. దురాలోచనలు అంటే చెత్త పనులు చేసి, చెత్తగా ఆలోచన చేసి వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడమో, వారు మోసగించే డబ్బులు, ఇలాంటి వాళ్ళని చూసి కూడా నీ వ్యసన పడకూడదంట. ఏంటో వీళ్ళకే బాగుందిరా బాబు, ఎలాగ బ్రతుకుతున్నా, ఎలాగ జీవిస్తున్నా, వీళ్ళ పరిస్థితి బాగుంది, నాకేంటో ఈ పరిస్థితి అన్ని అంటున్నావా? బహు జాగ్రత్త. అలా మాట్లాడితే ఖచ్చితంగా మనం పట్టబడతాం. మనం భక్తిమంతులమే, మనం నీతిమంతులమే, క్రీస్తు రక్తం చేత కొనబడ్డాం, క్రీస్తు కుమారులుగా మార్చబడ్డాం, ఆయన బిడ్డలుగా మనం చేర్చబడ్డాం. కాబట్టి నీ ఆధారము ఆయనే ఉండాలి, ఆయన మీద నువ్వు ఆధారపడగలగాలి. అలా చేయమని ఇక్కడ రాయబడి ఉంది. ఇంకొక మాట 8వ వచనం తెలిసిన, కోపము మానుము, ఆగ్రహమును విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణం. ఏంటంట? కోపము మానిపోవాలంట, ఆగ్రహము విడిచిపెట్టాలంట, వ్యసన పడకూడదంట. అవి 3 దేనికి కారణం అంట? అవి కీడుకే.
కోపం బాబా చిన్నప్పుడు కోపపడతా ఉంటే అబ్బా సేమ్ తాతలాగే భలే కోపపడుతున్నాడు అనుకొని ఎంకరేజ్ చేస్తున్నారే మీ బిడ్డలకి. బహు జాగ్రత్త, కోపము మానమనుంది. కోపము మంచిది కాదండి. నువ్వు పదే కోపపడిపోతున్నావా, త్వరగా కోపపడిపోతున్నావా, అది నువ్వు మానిపెట్టాలి. ఖచ్చితంగా దాన్ని విడిచిపెట్టాలి. అవసరమైతే దాని కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవాలి. అవసరమైతే దాని కొరకు నువ్వు ఉపవాసం ఉండాలి. చాలామందికి నేను చెప్తాను, సంఘంలో దీనికోసం వీటి కోసం ఉపవాసం ఉంటారు. మంచిదే. నాకు ఉద్యోగం కావాలని కొంతమంది ఉపవాసం, కొంతమంది నాకు పెళ్ళిళ్ళు కావాలని ఉపవాసం, కొంతమంది నాకు అంటే భౌతిక సంబంధమైన విషయాల కొరకు చాలామంది ఉపవాసం చేస్తారు. మంచిదే. నేనేం చెప్తా ఉన్నానంటే అదే ఉపవాసాన్ని నీవు ఆత్మ సంబంధమైన విషయాల్లో, ఎలా అంటే ఇప్పుడు కోపం గురించి ఎవరైనా ఉపవాసం చేస్తారండి? నాకు కోపం ఉంది, ఆ కోప స్వభావం నాలోంచి పోవాలని ఎవరైనా ఉపవాసం చేస్తారా? కానీ ఇదిగో దేవుని సేవకునిగా నేను చెప్తా ఉన్నా, ఉపవాసం అనేసరికి ఏదో కావాలి, ఏదో జరగాలి, నా జీవితంలో ఏదో మార్పు రావాలని వీటి కోసం ఉపవాసం చాలామంది చేస్తూ ఉన్నారేమో. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను సంఘానికి, దేవుని బిడ్డ, ఒకవేళ ఈ మాట నీవు వింటా ఉంటే బహు జాగ్రత్త, గమనించుకో. నీవు వీటి కోసం ఉపవాసం ఉంటే దేవుడు చేస్తాడు. నీతిమంతుడు హృదయవాంఛ 4వ వచనంలో ఉంది, చాలా క్లియర్గా చూద్దాం ఒకసారి. 4వ మాట, యెహోవాను బట్టి సంతోషం, ఆయన నీ హృదయవాంఛలను తీరుస్తాడు. హల్లెలూయా. ఆయన బట్టి నువ్వు సంతోషిస్తే ఆయన నీ హృదయవాంఛ తీరుస్తాడు. కానీ నీవేం చేయాలి తెలిసిన, కొన్ని విషయాలు బట్టి మనం ఫాస్టింగ్ ఉండాలి, ఉపవాసం ఉండి. కోపం అనేది ఏంటంటే అది ఇన్బిల్ట్. అది నీ తండ్రికి ఉందనుకో, ఆటోమేటిక్గా అది జీనియస్ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటుంది కోపము. ఓకే, ఈ కోపము అందుకే తాత పోలిక, అబ్బా భలే కోపము, చిన్నదాన్ని కోపపడిపోతున్నాడు భలే అని అనుకోవడానికి లేదు. అది శాపము. కోపం అనేది శాపము. ఆ శాపము ట్రాన్స్ఫర్ అయితే దాన్ని ఏం చేయాలి తెలిసినా, నువ్వు దేవుని బిడ్డగా, నీతిమంతుడిగా దాన్ని ఆ కోపము మానిపోవాలంట. హల్లెలూయా. మానిపోవాలంటే పుండుకి దెబ్బ తగులుతుంది. పుండు మానాలంటే ఏం చేస్తాం? పుండు మీద మందు రాస్తాం. నువ్వు కూడా ఏం చేయాలి తెలిసిన, ఈ కోపం అనేది ఒక పుండు లాంటిది అనుకో. దేవుని యొక్క ప్రేమ, దేవుని మాట చేత దాన్ని మానిపోయేలా చేయాలి. అవసరమైతే నువ్వు ఉపవాసం ఉండాలి. తర్వాత ఆగ్రహం అంటే ఇది ఇంకా పెద్ద మాట, యాంగర్. ఓకే, సీజ్ ఫ్రమ్ యాంగర్ అండ్ ఫర్సేక్ వ్రాత్. కోపం అంటే యాంగర్ అని ఉంది, వ్రాత్ అంటే ఆగ్రహము. ఓకే, ఆగ్రహం ఎలాంటి తెలిసిన, ఒక్కొక్కసారి కోపం వస్తే నేను మనిషిగా ఉండండి చాలామంది అంటూ ఉంటారు. నన్ను దయచేసి రెచ్చగొట్టమాక, రెచ్చిపోయినట్టు మామూలుగా ఉండదని అంటూ ఉంటాం. అంటే ఏంటది? అది ఆ కోపం నుంచి, యాంగర్ నుంచి వ్రాత్. ఆ టైంలో ఎలా బిహేవ్ చేస్తావో తెలియదు. ఓకే, అంటే కోపానికి నువ్వు అవకాశం ఇస్తే ఆ కోపం ఎక్కడికి తీసుకెళ్తుంది నిన్ను? ఆ భయంకరమైన ఆ యొక్క వ్రాత్, ఆగ్రహంలోకి వెళ్ళిపోతావు. ఆగ్రహంలో ఇంకేం చేస్తావో తెలియదు. చంపేస్తావు, పొడి చేస్తావు, ఏదైనా చేసేస్తావు అనమాట. అందుకే బహు జాగ్రత్త. కోపమే ఫస్ట్ మానేయాలి. మానేస్తే ఈ ఆగ్రహంలోకి నీవు వెళ్ళవు. విడిచిపెట్టుము, వ్యసన పడకూడదంటే. ఇంకోటి ఏమి ఇంగ్లీష్లో మీకు ఒక తెలుగులో వ్యసనం అంటే అర్థం కాకపోతే ఇంగ్లీష్లో చదువుతాను. ఫ్రీట్ నాట్ తై సెల్ఫ్ ఇన్ ఎనీ వైస్ టు ఈవిల్ అంట. టు డూ ఈవిల్ అంటే సీజ్ ఫ్రమ్ యాంగర్ అండ్ ఫర్సేక్ వ్రాత్, ఫీట్ నాట్ దై సెల్ఫ్ ఇన్ ఎనీ వైస్ టు డూ ఈవిల్. అంటే ఆ సాతాను యొక్క తంత్రం అన్నమాట. ఈవిల్ అనేది ఏంటంటే అది వ్యసనము. నీవు లోపల కుళ్ళిపోతున్నావు, ఉడికిపోతున్నావు. ఓకే, వాళ్ళ పట్ల అసూయ పడిపోతున్నావు. ఇదంతా వ్యసనానికి ఒక చిహ్నం లాంటిది అనమాట. ఓకే, వ్యసన పడిపోవడం అంటే ఎవరికైనా మేలు జరిగితే నీ హృదయంలో నువ్వు ఇబ్బంది పడిపోతున్నావు అనుకో, ఒకలాంటి బాధది, చెప్పుకోలేవు ఎవరికి, కానీ లోపల నువ్వు కుమిలిపోతుంటావు. అది వ్యసన పడడం. ఓకే, అది వ్యసన పడకూడదు. ఓకే, వీటిని ఎప్పుడైతే విడిచిపెడతావో, ఇంకోటి ఏంటి, ఇక్కడ కూడా 7వ వచనంలో కూడా అదే ఉంది. ఎప్పుడు వ్యసనం కలిగితే తన మార్గను వర్ధిల్చు వారు చూసి వ్యసన పడకు. అంటే నీ తోటి వారు బ్లెస్ అయినప్పుడు, నీ తోటి వారు బాగా హెచ్చించబడినప్పుడు ఏమవుతుందో తెలిసిన నీకు తెలియకుండా వ్యసనం అనేది వస్తుంది. ఒకలాంటి ఏమంటారు, వ్యసనం అంటే వ్యసన పడిపోతాం అంటున్నాడు. అది ఎలా అంటే నీకు క్లియర్గా అర్థమవ్వాలని చెప్తాను. మీరు 2 వ్యక్తులు ఉన్నారు, మీరు చాలా మంచిగా చదువుకున్నారు, ఇద్దరు కూడా చక్కగా గ్రాడ్యుయేట్ అయిపోయారు, ఇద్దరు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం రాస్తూ ఉన్నారు. ఒకరికి బ్యాంకులో మంచి ఉద్యోగం వచ్చింది, ఇంకొకరికి కూడా రాశారు కానీ అది ఉద్యోగం రాలేదు. ఏమైతే తెలిసిన హృదయంలో ఆడికి వచ్చిందని సంతోషం ఉంటుంది, కానీ హృదయంలో నీకు తెలియకుండా వ్యసన పడిపోతూ ఉంటావు. ఏంటి, నేనేం పాపం చేశాను, నేనేం తప్పు చేశాను, నాకెందుకు రాలేదు,
నాకెందుకు ఇలా జరగలేదు, వాళ్ళకి ఎంత మంచిగా అయింది కదా, నా జీవితంలో ఎందుకు ఇలా అవ్వలేదు అని నీకు తెలియకుండా నీ హృదయంలో ఒకలాంటి భావం వస్తుంది. దాన్ని వ్యసనం అంటారు. ఓకే, వ్యసనం పడిపోమాక. ఎవరిని వాళ్ళు బ్లెస్ అయినప్పుడు నీ హృదయంలో కంగారు పడిపోమాక, కలత చెందమాక. ఇదిగో దేవుడు నిన్ను కూడా హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏమో దేవుడు ప్రణాళికలో అతనికి బ్యాంకులో వస్తే నిన్ను కలెక్టర్ చేయబోతా ఉన్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆ జరిగిన దాన్ని బట్టి అప్పటికప్పుడు వెంటనే ఫీల్ అయిపోయి వాడి మీద నెగిటివ్ మాట్లాడడం, వాడి గురించి చెడుగా మాట్లాడడం, ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి. అందుకనే కోపం మానిపెట్టాలంట, ఆ ఆగ్రహంను విడిచిపెట్టాలంట, వ్యసన పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ 3 విషయాల్ని కానీ నువ్వు దూరం పెట్టగలిగితే, వాటి 3 విషయాల్లో నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. నాకు అస్సలు అలాంటివి లేవండి, నేను ఎప్పుడు అలా ఉండను, నేను చాలా బాగుంటాను, చాలా మంచిదాన్ని, మంచివాడిని అనుకోండి మాక. ఈ శరీరం ఉన్న ప్రతి ఒక్కరికి ఈ 3 పని చేస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు. వాటిని ఎప్పటికప్పుడు నువ్వు ఉపవాసం ఉండి వాటిని ఏం చేయాలో తెలిసిన కట్ చేయగలగాలి. నేను నీతిమంతుణ్ణి, నేను దేవుని ద్వారా జీవించబడే వ్యక్తిని, దేవుడు నాకు ఇస్తాడు, దేవుడు నాకు చేస్తాడు, నన్ను ఖచ్చితంగా హెచ్చిస్తాడు అన్న ఒక మంచి మాట నువ్వు తీసుకో. అందుకనే ఆ కీర్తనకారుడు ఏమంటా ఉన్నాడు, నేను చిన్నవాడిని ఉన్నప్పుడు నాకు తెలుసు, నేను ఇప్పుడు ముసలాడిని అయిపోయాను, కానీ నీతిమంతుని పిల్లలు భిక్షం ఎత్తుకోవడం కానీ అడుక్కోవడం కానీ ఎక్కడ నేను చూడలేదండి. అంటే వాళ్ళకి ఎప్పుడు కొదువు ఉండదన్నమాట. నీతిమంతుడిగా నువ్వు ఎప్పుడైతే మార్చబడతావో, దేవుని మీద ఆధారపడి నువ్వు జీవించడం మొదలు పెడతావో, దేవుని ద్వారా నువ్వు బ్రతుకు నాకు ఉంది అని నువ్వు నమ్ముతావో, ఏమైతావో తెలిసినా నీ సంతానం దీవించబడుతుంది, నువ్వు దీవించబడతావు, నువ్వు హెచ్చించబడతావు. నీ జీవితంలో దేవుడు అట్టి కార్యాలు జరిగించును గాక. ఈ ఉదయకాల సమయంలో గుర్తుపెట్టుకోండి, కోపము, ఆగ్రహము, వ్యసన పడడం. ఓకే, ఈ 3 విషయాల గురించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకో. ఉపవాసం ఉండు, దాన్ని అధిగమించగలిగితే దేవుడు అత్యధికమైన కృప దేవుడు నీ మీద కుమ్మరింపజేస్తాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందామా. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, నీ ప్రియబిడ్డలమైన మేము నీ మాటల చేత అయ్యా మేము బలపరచబడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. నిజమే, అనేక మార్లు మేము కోప్పడ్డాం ప్రభా. అయ్యా ఉట్టుటికే చిన్న చిన్న విషయాలకి కోప్పడే స్వభావం మాలో ఉంది ప్రభా. దాన్ని దూరపరచండి, దాన్ని నాయన పారదోలుతా ఉన్న యేసు నామంలో ఆగ్రహమును అయ్యా విడిచిపెట్టే స్వభావం దయచండి అయ్యా. అంత గొప్పగా ఆగ్రహించే ఆ స్థితిని మా జీవితంలో ఎప్పుడు రాకూడదు ప్రభా. మాకు సహాయం చేయమని అడుగుతా ఉన్నా. వ్యసన పడిపోకుండా అయ్యా, మా పొరుగు వారికి, ఇరుగు పొరుగు వారికి మంచి జరిగినప్పుడు మాకు తెలియకుండా వ్యసనం కలుగుతా ఉందేమో ప్రభా. వ్యసన పడిపోతా ఉన్నామేమో దేవా. దాని నుంచి మమ్మల్ని తప్పించమని అడుగుతా ఉన్నా ప్రభా. అయ్యా, ఆ పరిస్థితి నుంచి మమ్మల్ని విడిపించమని అడుగుతా ఉన్నా ప్రభా. ఉదయకాల సమయంలో నీ కృప ద్వారా మమ్మల్ని బలపరచండి. మా సంఘ బిడ్డల పేరు పేరున ప్రతి ఒక్కరిని దీవించండి. వారు చేయి ప్రయత్నంలో తోడుగుండండి, వారు వెళ్ళువచ్చుట్లో రాకపోకలు మీరు తోడుగుండండి ప్రభా. నీ మాట మానకు వింటున్న ప్రతి ఒక్క బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు చేయండి. ఎవరైనా అనారోగ్యాలు ఉంటే ఇప్పుడే వారికి విడుదల కలుగును గాక, స్వస్థత కలుగును గాక, వారి జీవితంలో కట్టబడును గాకని ప్రకటిస్తా ఉన్నా. ఉద్యోగాల కోసం ఎదురు చూసే బిడ్డలు అయినా వారి జీవితంలో అయ్యా మంచి ఉద్యోగాలు వారికి దయచేయండి. వివాహముల కొరకు ఎదురు చూసే బిడ్డలకు మంచి వివాహములు జరిగించండి అయ్యా. చిన్నపిల్లలు నాయన బిడ్డల కోసం, నాయన పిల్లల కోసం ఎదురు చూసేవారు, నాయన మాకు పిల్లలు లేరే, ఇంకెప్పుడు దేవుడు చేస్తాడని ఎదురు చూసే వారికి ఇప్పుడే అద్భుత రీతిగా కార్యం దాల్చము. వారి కార్యంలోనికి వారికి వచ్చును గాక, కార్యాచరణ జరుగును గాక, యేసు నామములో వారి జీవితంలో కార్యములు జరుగును గాక అని ప్రకటిస్తా ఉన్నా ప్రభా. అయ్యా, మీకు మహిమ చెల్లిస్తా ఉన్నా. ఉదయకాల సమయంలో వారికి సమాధానం ఉండును గాక, నెమ్మది కలుగును గాక అని ప్రకటిస్తూ నజరేయుడును సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామం పెట్టి ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సాహసం కాపుదల ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి నీ సదాకాలము తోడయండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనల్ని దీవించును గాక. రేపు ఇదే సమయానికి మరలా కలుద్దాం. గమనించండి, ఈరోజు చెప్పిన మాటల కోసం మీరు ఉపవాసం ఉండగలరా? ఎవరైనా నేను ఉపవాసం ఉంటాను అనుకుంటే, ఒకవేళ ఆన్లైన్లో మీరు చూస్తే ఖచ్చితంగా మీరు మీ పేరు ఓకే మీరు టైప్ చేయండి, నేను ఉపవాసం ఉండాలనుకుంటున్నానన్న. ఈ విషయంలో నేను ఖచ్చితంగా ఉపవాసం ఉంటాను, నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. ఎందుకంటే ఇది దేవుని యొద్ద నుంచి వచ్చిన మాట, నా మాట కాదు. నిజమే, మన జీవితాల్ని చాలా కిల్ చేస్తూ ఉంటాయి మనకు తెలియకుండా. కోపమే కదా దాన్ని విడిచిపెడతా ఉంటాం. ఆ కోపం ఆగ్రహంగా మారిపోతే ఎంత డేంజరస్ అండి. అలాంటి విషయాల్లో, వ్యసన పడిపోయే విషయాల్లో ఈ 3 విషయాల్ని మాత్రం చాలా డేంజరస్. ఇవి కనిపించని దొంగలు, మనలో కనిపించకుండా మనలో ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటాయి. వాటిని ఇక్కడే కిల్ చేయాలి. ఓకే, వాటిని ఫాస్టింగ్ ద్వారా, ఉపవాసము ద్వారా వాటిని బ్రేక్ చేయగలరు. వాటి కొరకు ఒక దినమును కేటాయించుకొని వారంలో ఒక దినం మీరు ఉపవాసాన్ని కూడా ప్రకటించుకుంటే అది మీ జీవితాలకి ఎంతో ఆశీర్వాదం. తద్వారా ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి. ఎప్పుడైతే, అందుకే నీతిమంతుడు ఆశించింది వానికి దొరుకుతుందంట.
ఓకే, మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతకండి, అన్నీ మీ వెనకాల వస్తాయని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నీతి, దేవుడిచ్చిన నీతిని మనం వెంబడిద్దాం. ఈ నీతి కొరకు మనము ఆకలి దప్పులు కలిగి జీవిద్దాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. రేపు మరలా కలుసుకుందాం. ఆమేన్.